హలో ఫ్రెండ్స్, ఇది స్టవ్ 4 రోజుల నుంచి కడగటం మానేసాను మీకు చూపిద్దామని. జస్ట్ ఏంటంటే ఇది ఓన్లీ ఎక్సో సోప్. ఇదేమో గ్లాస్ టాప్ అన్నమాట. దీనికి ఏం లేదు, ముందు కొద్దిగా జస్ట్ ఇట్లాగా సోప్ని ఇలా అప్లై చేసేసుకోండి. చాలా ఈజీగా మనం ఇది క్లీన్ చేయటం బాగుంటుంది. ఈ స్టవ్ మనం స్టవ్లు తీసి బయట పెట్టి అంత కడగాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా చాలా ఈజీగా ఇలాగ అయిపోతుంది. చాలా ఈజీ అనమాట. మీకు ఒక 2 నిమిషాల ముందుగా కొద్దిగా ఇలా సబ్బు నీళ్ళు రాసేసి వదిలేయండి. ఈజీగా ఇదవుతుంది. నేనైతే ఒకసారి బాగా ఎక్కువ జిడ్డు ఉన్నప్పుడు ఏం చేస్తానంటే కొంచెం నిమ్మరసం, బేకింగ్ సోడా, కాస్టిక్ సోడా దొరికితే మరీ మంచిది. బేకింగ్ సోడాతోటి ఈ విధంగా చేస్తాను. ఇంకా అన్నీ కూడా చూడండి, ఇందులోనేమో ఈ నానబెట్టాను ఆల్రెడీ. లైట్గా ఉప్పు వేసాను అనమాట, కొంచెం బేకింగ్ సోడా వేసాను. ఇక్కడికే క్లీన్ అయిపోతున్నాయి. చూసారా, మురికలా దిగిపోతుంది. మనం ఇది చేయకుండానే దిగిపోతుంది. అంత చాలా ఈజీ మెథడ్. ఇప్పుడు నీళ్లు పోసి ఎలా కడుగుతారు, ఇది అంత ఇలా ఇది చేసి అనుకుంటున్నారా? ఏం హక్కల. చిన్నది దుప్పటి గుడ్డ కానీ గలేబు గుడ్డ కానీ లేదంటే సాక్స్లు, మీరు ఏంటంటే ఇప్పుడు తొడగని సాక్స్ ఉంటాయి కదా, వేస్ట్ సాక్స్, అలాంటి సాక్స్ అయితే మరీ మంచిదన్నమాట. సాక్స్ అట్లా ఉపయోగించుకోవాలో కూడా చెప్తాను. లేదంటే ఇదిగోండి, ఈ స్పాంజ్ ఉంది కదా, ఈ స్పాంజ్ తోటి జస్ట్ ఇదిగో చూసారు, ఇలాగే తీసేస్తే మీకు ఈజీగా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మాకు సూర్యుడు కిటికీలోంచి పొద్దున్నే నాకు 12 గంటల వరకు నాకు ఇది రోజు వంటగదిలోకి వచ్చేస్తుంది సూర్యరశ్మి. చాలా ఈజీ అన్నమాట. ఇలా తుడుచుకుని ఇలా స్పాంజ్ని కూడా మనం ఇలా ఇది చేసుకోవచ్చు. లేదంటే దుప్పటి క్లాత్ చూసారా, చూడండి, ఇలా తుడిచేయండి. మీకు ఆ సోప్ అంతా ఇది పోతుంది. మనం కష్టపడక్కర్లా. ప్రతిరోజు వంట అయిన వెంటనే జస్ట్ ఇట్లా తుడిచేసుకుంటే నీట్గా అయిపోతుంది. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఒకసారి గుడ్డని నేను బర్నర్స్ కూడా సేమ్ అలాగే కొంచెం సోడా చూడండి, మళ్ళీ స్టవ్ని మనం ఈ విధంగా తుడి చేసుకుంటే నీట్గా అయిపోతుంది. ఇలా ఏంటంటే 2 సార్లు గుడ్డను పిండేసి ఇది చేసుకోవాలి. చూసారా, అసలు ఎక్కడ కూడా మీకు ఇంకా జిగురు అనేది జిడ్డు అనేది ఉండదు. అలాగే స్టవ్ని అస్తమాలు మన కింద దించి పైకి దించి కడగాల్సిన అవసరం అస్సలు లేదు. అలాగా చుట్టూరు చూసారా, ఇలా క్లీన్ చేసుకుని ఇందులో పెట్టాను. ఇవి కూడా నీళ్ళు పోసి నానబెట్టాను. చాలా ఈజీగా అయిపోతుంది. అది కూడా ఇంకోసారి తుడి చేసుకున్నారనుకో మీకు బర్నర్స్ కూడా క్లీన్ అయిపోతాయి. ఇలాగా అవి తీయాలి, పొడవాలి, ఇవన్నీ అక్కర్లా. ఇది స్టవ్ ఇలా తుడుచుకున్నాక ఒకసారి స్టవ్ వెలిగించి వదిలేయండి. అప్పుడు ఆ తడి అన్నం ఉంటే బర్నర్స్కి పోతుంది అంతాను.
ఇది ఈజీ మెథడ్ అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది, ఎందుకంటే నేనే తీసుకుని వీడియో పట్టుకుని నేనే చేయాల్సి వస్తుంది. మీకు ఇది చాలా ఈజీగా మొత్తం అంతా పోయింది. చూసారా? అయిపోయింది. ఇది అయిపోయింది. జస్ట్ 5 minutes, ఓన్లీ 5 minutes. ఇదంతా మనం 5 నిమిషాల్లోనే మనం నీట్గా చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీ, చాలా ఈజీగా మనం క్లీన్ చేసేసుకున్నాం. వీటిని మనం ఏంటంటే బాగా పట్టేసి మలిక ఉంటే కనుక ఇది చేసుకోండి, లేకపోతే స్పాంజ్ పెట్టి కొంచెం వేసేసుకుని స్పాంజ్ తోటి మనకి ఎక్కడైనా ఉంటే ఈ విధంగా అనుకుంటే అయిపోతుంది. ఇవన్నీ ఆరాలి చెయ్యాలి అన్నీ అవసరం లేదు. చూసారు కదా? ఇప్పుడు అయిపోయింది. అప్పుడు ఆరిపోయింది కూడా. ఇక్కడ చూడండి, మొత్తం నీట్గా అయిపోయి ఆరిపోయింది. వీటిని ఈ విధంగా క్లీన్ చేసేసుకోవడమే మనం. చూడండి, అన్నీ పెట్టేసుకోవడం. ఏం లేదు, ఒక్క 10 నిమిషాల ముందు వీటిని కొద్దిగా ఏంటంటే సోడాను, కొద్దిగా నిమ్మకాయ రసం, ఉప్పు వేసి అందులో వాడేయండి. అలాగే ఇప్పుడు ఈ బర్నర్స్ తెల్లగా రావాలన్నా కూడా మనకి అదేవిధంగా నేను క్రితం సారి అలాగే చేశాను. ఈ స్టవ్ పైన 10 ఏళ్ళ పైన అయిపోయింది, ఇంకా ఇవి అలాగే ఉన్నాయి. చూడండి, ఈ బర్నర్స్ కూడా సేమ్ అలాగే నేను వాటిలో బేకింగ్ సోడా, నిమ్మరసం, తర్వాత ఉప్పు వేసేసి కొద్దిగా సోప్ కూడా వేస్తాను. ఏది మనం అంట్లతో సోప్ కూడా పాడేస్తే అప్పుడు జిగురు ఏమన్నా ఉన్న అది కూడా రాగేస్తుంది అన్నమాట. నీట్గా అయిపోతుంది. 10 years అయింది స్టవ్ కొని నేను ఇప్పటికి. ఇంక ఇవన్నీ పెట్టేసుకోవడమే. పెట్టేసి నీట్గా మనం ఇది చేసుకోవచ్చు. చూసారు కదా? చాలా ఈజీ, 5 minutes పని. అంటే అయ్యో 5 రోజులు అయిపోయింది స్టవ్ కొని. కొందరు ఇళ్లల్లో నేను వంటగదుల్లోకి వెళ్ళాలంటే భయపడిపోతుంది. కారణం ఏంటంటే ఎవరు కాదు, మా చుట్టాల్లోనే అసలు స్టవ్లు నెలల తరబడి కడగకుండా కూడా అలాగే వదిలేస్తారు. అసలు స్టవ్ గట్లు కానీ అక్కడ కానీ ఒక గిన్నె పెట్టాలన్నా, ఒక గరిటె పెట్టాలన్నా స్టవ్ మీద భయం అన్నమాట. గబుక్కుని మనం ఏదైనా వండుతూ ఉంటాం. ఆ వండినప్పుడు ఏంటంటే కొన్ని వస్తువులు గబుక్కున స్టవ్ మీద పడుతూ ఉంటాయి. స్టవ్ మీద పడ్డప్పుడు అది తీసి మళ్ళీ మనం యూజ్ చేసుకోలేకుండా అయిపోతుంది. ఏంటి చిరాగ్గా ఉంటాయి. అదే నీట్గా ఉందనుకో తీసుకోవచ్చు, తీసి మనం మళ్ళీ యూజ్ చేయొచ్చు అన్నమాట. అంటే నేను న్యాచురల్గానే ప్రతిదీ చూపిస్తున్నాను. ఇక్కడ నేను మేకప్లు అయ్యి లేకపోతే ఏంటంటే ఒరిజినల్గా సహజంగా మన మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే వంటగదులు ఇలాగే ఉంటాయి. కాబట్టి దయించి మీరు ఏమి కామెంట్స్
నెగిటివ్గా పెట్టద్దు. చక్కగా ఏంటంటే చిన్న చిన్న టిప్స్ చెప్దామని చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అమ్మ అందరికీ. థ్యాంక్ యూ. బై.